పర్వతాలు ఎక్కడం అది చేసాము. బట్ లోయలకి ఎప్పుడు వెళ్ళలేదు. లోతులు ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటంటే కొండ ఎక్కుతాము, ఓపిక లేకపోతే దిగేసేయచ్చు, అది ఈజీ. కానీ లోయలు ఏమవుతుందంటే నువ్వు దిగడం కదా, ఓపిక లేకపోతే నువ్వు మళ్ళీ పైకి రావడం చాలా కష్టం అది. సో దట్స్ అందుకని నేను ఎప్పుడు కూడా అట్లా కెన్యన్స్లోకి చేయడం అట్లా వెళ్ళలేదు అనమాట. సో పాస్ట్ 2 days ఇప్పుడు వేరే డెన్వర్ దగ్గర గ్రాండ్ జంక్షన్ ఆ ప్లేస్కి వచ్చాము, చూస్తున్నాం. కానీ ఖచ్చితంగా ఒక 3-4 వరుసగా మనం కొండలు చూసామంటే విసిగొడుతుంది. ఐ వాంట్ మళ్ళీ వేరే వేరే ఊర్లు అనేసి మళ్ళీ కొంచెము గ్రీనరీ ఉండే ప్లేస్కి వెళ్దాము అట్లా. సో ఇది ప్రస్తుతము 1 month ట్రిప్, షార్ట్ ట్రిప్. నాకు కావాల్సిన సామాన్ సరిపోతాయి లేకపోతే ఇంకేమైనా కావాలా అనేది దానికని చెకింగ్ అనమాట. ప్లస్ ఇప్పుడు కార్లో తిరుగుతుంటాను కదా, కార్లో ఏమన్నా అనుకోని ఎదురైనప్పుడు అంటే ఏంటి అంటే ఇక్కడ జంతువులు కొన్నిసార్లు రావచ్చు, అందుకని అన్ని డే ట్రిప్స్ పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 5కి అట్లా మొదలయ్యి డిపెండింగ్ ఆన్ ది నెక్స్ట్ ప్లేస్ అనమాట. ఇప్పుడు ఉండే ప్లేస్ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి ఇట్ జస్ట్ 1 hour అనమాట. సో నేను అందుకని నిదానం బయలుదేరుతాను, లంచ్ చేసుకుని బయలుదేరుతాను, తొందరగా లేదు. సో ఏమవుతుంది అంటే నువ్వు అంటే ఒక ప్రాబ్లం వచ్చినా కూడా డే అంతా ఉంటుంది సాల్వ్ చేసుకోవడానికి. సో AAA గోల్డెన్ మెంబర్షిప్ తీసుకున్నాము. సో టైర్ పంచర్ అయింది, సో ఇమీడియట్గా అట్లీస్ట్ అది కొంచెం నేర్చుకున్నాను. ఇట్స్ స్టెప్ని రిప్లేస్ చేయడం అట్లా చిన్న చిన్నవి. మళ్ళీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి ఏంటి అనేది, సో మెడికల్ కిట్లు అన్ని దగ్గర పెట్టుకోవడాలు ఇలాంటివన్నీ అనమాట. సో ఇట్స్ గుడ్. నేను ఒక గ్రూప్ మెంబర్ ఏంటంటే ఈ దేశాలు తిరిగే వాళ్ళ గ్రూప్ అనుకున్నాం. అందరు దేశాలు తిరిగే వాళ్ళే ఉంటారు. సో వాళ్ళల్లో అన్ని వయసులో వాళ్ళు ఉంటారు. అడుగుతామండి ఎందుకు ఏంది అసలు ఎందుకు తిరుగుతున్నారు అట్లా. కొంతమంది క్లారిటీ ఉంది, కొంతమంది లేదు. సో నాకైతే ఏం లేదు ఇప్పుడు క్లారిటీ, జస్ట్ టు గెట్ ద క్లారిటీ వీఆర్ డూయింగ్ దిస్ వన్ అనమాట. సో విల్ సీ హౌ ఇట్ గోస్. సో ఇట్స్ స్టార్ట్ అయ్యాను. ఇట్స్ ఆల్మోస్ట్ 5 days బ్యాక్ అనమాట. ఇట్స్ ఎక్సైటెడ్. నాకు భయంగాను, కొంచెం జంకుగా, లేకపోతే ఆశ్చర్యానికి, లేకపోతే అదే థ్రిల్లర్ లాగా అలాగే ఉంది నాకు కూడా. ఇట్స్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హు డిడ్ దిస్ వన్ ఎర్లియర్. ఇట్స్ నాట్ కానీ నేనేమి అడ్వెంచరస్గా అటెంప్ట్ చేయదలుచుకోలేదు. ఇట్స్ లైక్ కూల్గా పోతూ ఉండడం. అండ్ ఇట్స్ అండ్ డే వీక్ డేస్ ఐ విల్ బి వర్కింగ్ అండ్ వీకెండ్స్ ఐ విల్ బి స్కూలింగ్. విల్ సీ హౌ ఇట్ గోస్. సో నా కారు ఎలా సర్దుకున్నానని చూపిస్తాను. ఇది ఇనిషియల్గా మేబీ నేను అప్పుడు సో మోస్ట్లీ నేను వెజిటేరియన్, సో నేను మోస్ట్లీ కుక్ చేసుకుని తింటాను అవి ఎప్పుడు కూడా. సో దానికనేసి నా మసాలాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం మసాలాలతో పాటు అన్ని డబ్బాలు తెచ్చుకున్నాను. సో ఈవెన్ ఆయిల్స్, నా వాటర్ ఫిల్టర్లు, ఈవెన్ మరిగించుకుని తాగడానికి వాటరు, నాకు ఈవెన్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ వాడాను, అవి తెచ్చేసుకున్నాను. నా బట్టలు, నా హైకింగ్ షూ, సో ఇవన్నీ కూడా ఇక్కడ సరిపోయినాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన నా అలెక్సాలు అవన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టాను. జస్ట్ నా యూఎస్బి ఫ్యాన్ వర్క్ చేసుకునేటప్పుడు మోస్ట్లీ అన్నీ అకామిడేషన్స్లో డెస్క్లు ఉంటాయి. తర్వాత 2 సూట్ కేసులు ఉన్నాయి. ఇవి కొంచెం శబ్దం చేయకుండా ఉంటాయని చెప్పేసి అన్నీ వంట కావాల్సిన పాత్రలు అన్నీ కూడా ఒక సూట్ కేసులో పెట్టుకున్నాను. ఇంకో సూట్ కేసు వచ్చేసి నా బట్టలు, అవి లూజ్ కొంచెం మెస్లని చేసుకుని కూడా విడివిడిగా పెట్టేసుకున్నాను అనమాట. అందుబాటులో నాకు కావాల్సినట్లు అంటే మెడిసిన్స్ కానీ, లేకపోతే నేను తినే వస్తువులు, చిప్స్ ఇక్కడ సో అవి హైకింగ్ సామాన్యం గబక్కని దిగాలి, అక్కడ ముందు సీట్లను పెట్టుకున్నాను అనమాట. క్యాప్లు, హ్యాట్లు, వాటర్ అవన్నీ కూడా. సో దట్స్ హౌ జస్ట్ మొత్తం ఇల్లంతా సామాన్లు తీసేసి ఈ కారు కొన్ని సామాన్లు ఉన్నాయి ఇంకా ఎన్ని ఉంటాయో తెలియదు, ఎన్ని అవసరం ఉంటాయో తెలియదు కదా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇళ్ళల్లో పెట్టాను.